ఒడిస్సాలోని పూరి జగన్నాథుడి టెంపుల్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 46 సంవత్సరాల తర్వాత అధికారులు పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరిచారు. ఈ రహస్య గదిలో శతాబ్దాల పాటు భక్తులు మరియు పూర్వపు రాజులు జగన్నాథుడికి విరాళంగా ఇచ్చిన ఆభరణాలు ఉన్నాయి. ఇంద్రద్యుమ్న మహారాజుకు జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో వేపకొయ్యలు కొట్టుకొస్తారని ఆదేశించాడు. కాని వేపకొయ్యలతో విగ్రహాలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆర్కిటెక్ట్ ఆఫ్ గాడ్ శ్రీ విశ్వకర్మ వడ్రంగి రూపంలో వచ్చాడు. విగ్రహాలు పూర్తయ్యే వరకు తన పనికి ఆటంకం కలిగించకూడదు అని కండిషన్ పెట్టి లోపలికి వెళ్లాడు. కాని గదిలో నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడంతో రాజు తలుపులు తెరిపించాడు. అక్కడ శిల్పి కనిపించలేదు, కాని చేతులు కాళ్లు లేని సగం చెక్కిన విగ్రహాలు దర్శనం ఇచ్చాయి. అప్పటినుంచి అదే రూపంలో ఉన్న చెక్క విగ్రహాలు ఇక్కడ పూజలు అందుకుంటున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.